వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే ప్రకాశం జిల్లా జయపంగులూరులో అద్భుతాలు సృష్టిస్తున్న కాకతీయ కమ్యూనిటీ కిచెన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆన్సింగ్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ నా A24 ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, అదేవిధంగా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎక్కువగా పొలిటికల్ ఇష్యూస్ తీసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఒక సుదీర్ఘ జర్నలిజం కెరీర్ లో నేను ఎక్కువగా పొలిటికల్ బీట్సే కవర్ చేశాను. మ్యాక్సిమం మీరు దేవేంద్ర గౌడ్ పెట్టిన నవ తెలంగాణ పార్టీ దగ్గర నుంచి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం మొదలుకొని కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ అండ్ టీడీపీ, వైసీపీ ఇలా సుదీర్ఘంగా ఆల్మోస్ట్ అన్ని పార్టీ యాక్టివిటీస్ ని కవర్ చేయడం జరిగింది. అందుకే ఆ పొలిటికల్ ఫీల్డ్ లో పనిచేశాను కాబట్టి ఎక్కువగా నేను పాలిటిక్స్ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటాను. అయితే అప్పుడప్పుడు కూడా కొంత సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు చూసినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ రోజు నేను మాట్లాడబోతున్న వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయను, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఈ సమాచారం తెలిసేలా చేయండి, ఎక్కువ మంది ఈ వీడియో చూసేలాగా చేయండి. అందుకే అది నా పర్సనల్ రిక్వెస్ట్. ఈ రోజున ఈ వీడియో చూస్తున్న మా A24 ఫాలోవర్స్ అందరికీ కూడా నా వ్యక్తిగతమైన విజ్ఞప్తి ఇది. అసలు ఈ రోజు నేను టైటిల్లో పెట్టినట్టు అసలు జయపంగులూరులో, ఉమ్మడి ప్రకాశం జిల్లా జయపంగులూరులో కమ్యూనిటీ కిచెన్ అసలు ఏంటి, అది అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎందుకు ఎలా ఏర్పాటు చేశారు, దానివల్ల ఏం అద్భుతాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి నా వీడియోలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి జయపంగులూరు మండలం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జయపంగులూరు మండలం అంటే మెజారిటీ అందరికీ తెలిసే ఉంటుంది. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఏరియా అది. చాలా మంది అక్కడి నుంచి విదేశాల్లో కూడా స్థిరపడ్డ వాళ్ళు, లోకల్ గా ఉన్న మంచి మంచి జాబ్లలో సెటిల్ అయిన వాళ్ళు, ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ ఊర్లో. వెల్ నోటెడ్ జయపంగులూరు అంటేనే ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది అందరికి. ప్రెసెంట్ అది అద్దంకి కాన్స్టిట్యున్సీ కింద ఉంటుంది జయపంగులూరు మండలం. అలాంటి జయపంగులూరులో కాకతీయ కమ్యూనిటీ కిచెన్ అని చెప్పేసి ఒక కిచెన్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి దానికి ప్రీఫేజ్ లో ఏంటంటే, ముఖ్యంగా మనం చూసినట్లయితే గూడూరు సత్యనారాయణ ప్రముఖ సామాజికవేత్త, ఆయనతో పాటు మీకు అందరికి ఐడియా ఉంటుంటుంది విజేత సూపర్ మార్కెట్ అధినేత జగన్మోహన్ రావు గారు, మురకొండ జగన్మోహన్ రావు. అదేవిధంగా చూస్తే మణికొండకి సంబంధించి అదే ఫిల్మ్ నగర్, అదేవిధంగా చూస్తే చిత్రపూరి కాలనీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన. ఆ సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు మందలపు జగదీష్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక 4 years బ్యాక్. సో దీనికి సంబంధించి ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి, అది కూడా మారుమూల పల్లెటూర్లలో కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది దానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. అసలు ఇంప్లిమెంట్ చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఆలోచనలోంచి ముఖ్యంగా మనం చూస్తే ప్రకాశం జిల్లాలోనే త్రిపురాంతకంలో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ లో ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూస్తే అదే జయపంగులూరులో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిటీ కిచెన్ సెంటర్. ముఖ్యంగా ఏంటంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మారుమూల పల్లెల్లోనే చాలా మంది పల్లెటూరులో ఈ రోజు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, దీనికి ఆ సమస్యకి సొల్యూషనే ఈ కమ్యూనిటీ కిచెన్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మన ఊర్లలో చూస్తే మాక్సిమం ఈ జనరేషన్ అంటే మన ఏజ్ నుంచి ఆల్మోస్ట్ 1980s నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మాక్సిమం ఊర్లన్నీ కూడా ఖాళీ అయిన పరిస్థితి. ఎందుకు ఖాళీ అవుతా ఉన్నాయి? ఎక్కువగా విదేశాల్లో స్థిరపడడం, జాబ్స్ కోసం పిల్లల్ని విదేశాలకు చదువుల కోసం పంపించడం, అక్కడే వాళ్ళు స్థిరపడిపోవడం, ఒకవేళ వచ్చేది ఉన్న ఏ పండక్కో పబ్బానికో వాళ్ళు రావడం. ముఖ్యంగా మనం చూస్తే ఊర్లలోకి వెళ్ళి ఈ రోజున వాళ్ళు ఆ స్థాయిలో సంపాదించి ఊళ్ళలో ఒక ఇల్లు వాళ్ళ పేరెంట్స్ ఉండడానికో అది చూస్తా ఉన్నారేమో కానీ, బట్ ప్రతి ఇంట్లో మనం చూస్తే ఇద్దరు కూడా ముస్లిం వాళ్ళు అయిపోయిన పేరెంట్స్ 60 above, ఆల్మోస్ట్ 55-60 above ఉంటారు అందరూ కూడా. అలా ఉంటే ఒకరు, బతికుంటే ఇద్దరు, లేకపోతే ఒకరు మాత్రమే ఉంటారు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన అమ్మా నాన్న ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏజ్ పైబడికుంది. మనం 40 years కి మనం ఏం చేసుకోలేదు, సరిగ్గా పని చేసుకోలేకపోతా ఉంటాం ఈ జాబ్లు, ఈ ఉరుకురు పలుకురు జీవితంలో. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తినాలన్నా ఇబ్బంది, వండుకోవాలన్నా కూడా ఇబ్బంది, అడ్జస్ట్మెంట్ కి రెడీ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఉదయం వండుకున్న కూరని సాయంత్రం తినడం, సాయంత్రం వండుకున్న కూరని రేపు ఉదయం తినడం, కామన్ గా ఇదే జరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనకి అది బాధిస్తూ ఉంది, మనల్ని పించి చేస్తూ ఉంటుంది కూడా అలాంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ చేసాం, మన అమ్మకో మన నాన్నకో ఫోన్ చేసి ఏం తిన్నావమ్మా అంటే ఉదయం వండుకున్న కూర ఉంది, అది ఇప్పుడు తింటున్నానని చెప్తారు. మనం వెళ్ళి మన జాబ్ వదులుకోను, మన టైం వెచ్చించో మనం వెళ్ళి, ఇది ప్రాక్టికల్ ఇష్యూ ఎవరికైనా సరే, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఫ్రెష్ గా వంట వండి పెట్టలేం. సో అలాంటప్పుడు వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. దట్టు ఐసోలేట్ అయిపోతా ఉన్నారు. ఎప్పుడో అతను గుర్తున్నప్పుడు అమెరికాలో ఉన్న అతను, ఎక్కడో ఉన్న అతను ఫోన్ ఇప్పుడు మనమే అమెరికాలో కూడా అవసరం లేదు, హైదరాబాద్ లో ఉన్న మనమే ఉదయం ఒకసారో ఎప్పుడో సాయంత్రం ఒకసారో ఫోన్ చేస్తాం. నిత్యం వాళ్ళతో ఉండలేం కదా. సో వాళ్ళకి వాళ్ళ ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా మనం చూడలేం. సో వీటన్నిటిని ఒక సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటైందే కమ్యూనిటీ కిచెన్. సో ఈ క్రమంలోనే
జయపంగ్లూరులో మీకు నేను ఇందాక చెప్పిన చోట్ల చాలా చోట్ల కమ్యూనిటీ కిచెన్ సెంటర్స్ ఉన్నాయి. కానీ జయపంగ్లూరు ఎందుకు ప్రత్యేకము అంటే ముఖ్యంగా జయపంగ్లూరులో 2014 మే 18న ఇది ప్రారంభమైంది కమ్యూనిటీ కిచెన్. ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికే ఈ కమ్యూనిటీ కిచెన్ అన్న తర్వాత కొంత విమర్శలు వచ్చిన మాట, 1-2 విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అందులో ఉన్న శాంటిటీ ఏంటి అనేది తర్వాత అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కమ్యూనిటీని బట్టి కూడా డిఫరెంట్ టేస్ట్లు మారుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ముందుగా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఆ ఎక్స్పెరిమెంట్ కమ్యూనిటీ ఫౌండేషన్ వైపు నుంచి గూడూరు లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని మరి దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక 3 నెలలు దాన్ని భరిస్తారు. ఏది ఆ కమ్యూనిటీ కిచెన్ సెంటర్కి అయ్యే ఖర్చును భరిస్తారు అనమాట. నిజానికి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అది పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ముసలివాళ్ళు కాబట్టి, పెద్దవాళ్ళు, వృద్ధులు కాబట్టి వాళ్ళు కమ్యూనిటీ కిచెన్ దాకా రాలేరు. ఎక్కడో ఒక సెంటర్ తీసుకొని ఒక బిల్డింగ్ లో అది పెడతారు. వాళ్ళు అక్కడ దాకా రాలేరు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ క్యారేజ్ పంపిస్తారు టిఫిన్, అండ్ మధ్యాహ్నం లంచ్ ఆ క్యారేజ్ తీసుకొని మళ్ళీ లంచ్ క్యారేజ్ ఇచ్చేస్తారు. అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఇచ్చేసి ఆ క్యారేజ్ పట్టుకొచ్చేస్తారు. ఇది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. ఆ క్యారేజ్ ఇవ్వడానికి ఒక 2 మనుషులు పెడతారు. ఊర్లో అక్కడికి వచ్చే మనుషులను బట్టి, వాళ్ళు భోజనం చేయడానికి ఇష్టపడే వాళ్ళని బట్టి అక్కడ మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. వంట చేయడానికి ఒకరిని 2 ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇది బేసిక్ స్ట్రక్చర్. అది అయితే పంగులూరుకి వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ బాచన్ శ్రీనివాస్ గారని ఒక పర్సన్ ఉన్నారు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సైన్స్ లో కంపెనీలో కీలక పొజిషన్ లో కూడా ఉన్నారు. ఆయన ఈ కాన్సెప్ట్ నచ్చి చాలా సీరియస్ గా దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు లోకల్ గా ఉన్న చాలా మంది ఆయన అడుగులు వేయడం జరిగింది. సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసిన రామారావు కానీ, వీరనారాయణ అండ్ దెన్ రమేష్ లాంటి రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ ఇలాంటి వాళ్ళంతా ఆయనతో జతకలిసారు ఈ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాట్లో. అంతేకాదు ఎప్పుడైతే బాచన్ లాంటి వాళ్ళు చాలా సీరియస్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఆ ఊర్లోంచి వెళ్ళి విదేశాల్లో స్థిరపడ్డ అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు మనం చూస్తే స్టార్టింగ్ లోనే 50 మంది ఈ కమ్యూనిటీ కిచెన్ కి రావడం స్టార్ట్ చేశారు. అయితే రావడం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక అద్భుతం ఏం జరిగిందంటే అందరూ కూడా మా ఇంటికి క్యారేజీలు పంపించాల్సిన అవసరం లేదు, మేమే ఆ టైంకి అక్కడికి వస్తామని చెప్పేసి అందరూ కూడా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా మీకు అక్కడ చూస్తే 60 అబోవ్ చాలా మంది, ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ రోజు అక్కడికి వస్తారు. మార్నింగే వస్తారు, టిఫిన్ చేస్తారు. పోనీ వాళ్ళు ఇంటికి వెళ్తారా అంటే ఇంటికి వెళ్ళరు. అక్కడ టీవీ ఉంది, అదేవిధంగా అక్కడ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ చదువుకుంటూ ఉంటారు, ఆ టీవీ చూస్తారు. అదేవిధంగా వాళ్ళు మధ్యాహ్నం కూడా అన్నం తింటారు. అక్కడే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అక్కడే కాసేపు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు, ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అవుతారు. సాయంత్రం డిన్నర్ చేసుకుని ఇంటికి వెళ్తారు. చూడండి మీకు అక్కడ దీని ద్వారా అక్కడ ఏం సాధించింది ఆ కమ్యూనిటీ కిచెన్ అంటే ఓన్లీ వాళ్ళకి టయానికి ఒక క్వాలిటీ ఫుడ్, లేకపోతే ఇక్కడ మనం చూస్తే ఒక క్వాలిటీ సంబంధించిన ఆహారము ఇవ్వడమే కాదు, వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ బాండింగ్ కనెక్ట్ చేసింది ఈ కమ్యూనిటీ కిచెన్. నిజంగా ఎమోషన్ బాండింగ్. ఎక్కడో మనం ఫోన్ చేస్తే మనతో ఒక మాట మాట్లాడి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని లేదు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మన పేరెంట్స్. కానీ ఇంతమంది ఒకే చోటుకి రావడం, పక్కన ఉన్న ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా మనం పలకరించలేము. మనం చూసాం హైదరాబాద్లో ఒక భార్యాభర్తలు అపార్ట్మెంట్లో చనిపోతే 6 days తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడి నుంచో వచ్చి చూసుకుంటే అప్పుడు తెలిసింది ఆయనకి 2 చనిపోయి ఉన్నారని చెప్పేసి. ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో మన పక్క వాళ్ళకి తెలియదు. సో అలాంటి సందర్భంలో వీళ్ళంతా అక్కడికి వచ్చి ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అవ్వడం, ఊర్లో విషయాలన్నీ పంచుకోవడం, రాజకీయాల గురించి మాట్లాడడం, ఆఖరికి ఇరాన్ యుద్ధం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు అక్కడ కూర్చుని వాళ్ళు. చాలా అంత నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ బాండ్ బిల్డప్ అవుతా ఉంది అక్కడ. ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. సో ఇంకా అయితే ఇది చూసిన వాళ్ళు అనుకుంటారు ఎంత ఖర్చు అవుతుంది అనేసి. కానీ ఒక 3 నెలల పాటు ఈ కమ్యూనిటీ కిచెన్కి ఫౌండేషన్ తరపు నుంచే వాళ్ళు 3 నెలలు భరిస్తారు. ఆ తర్వాత ఏ ఊర్లో అయితే పెడతారో ఆ ఊర్లో అందరూ కూడా దీన్ని ఫోకస్ పెట్టిన వాళ్ళంతా కలిసి ఇది సెల్ఫ్ సస్టైన్కి తీసుకురావాలి. అప్పటి నుంచి వాళ్ళే ఓన్గా ఆ ఊరు నడిపించుకోవాలి. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరికీ కూడా భోజనం వెళ్ళిపోతుంది అక్కడ. ఇక్కడ పంగులూరులో ఏం జరిగింది అంటే బాచన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ కారణంగా చాలా మంది ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, పంగులూరు కాకతీయ ఫౌండేషన్ పేరుతో ఆ ఊరు బ్యాంక్లోని ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసి ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి, ఆ అకౌంట్ అంటే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కదా, ఆ అకౌంట్ లో ఇప్పుడు నా బర్త్డే ఉందనుకోండి, నేను ఈ రోజు ఒక 10,000 వేస్తాను, మీరు అక్కడ నా పేరుతో అక్కడ భోజనం పెట్టండి అని. లేకపోతే ఇంకొకరిది ఏదో పెళ్లి రోజు ఉందనుకోండి, ఇంకొకరు అలా వేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఏం చేశారంటే ఆ అకౌంట్ కి ఎన్ఆర్ఐస్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ చక్కగా తిని చక్కగా ఆనందంగా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని కొంతమంది అమౌంట్ రూపంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళు జమ చేస్తూ ఉన్నారు. ఓపెన్ ఇదంతా. ఇంకా దీనికన్నా అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తే ప్యూర్ మహిళల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అది. నిజానికి ఆ బిల్డింగ్ ఇచ్చింది కూడా గతంలో పెద్ద బిల్డింగ్ అది అక్కడ జయపంగ్లూరులో మెయిన్ సెంటర్లో ఉంటుంది. దాన్ని సీతమ్మ సత్రం అనేవాళ్ళు. చిలుకూరు శ్రీధర్ అండ్ లక్ష్మి వాళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళ ఏదైతే తాత ముత్తాలకు సంబంధించిన బిల్డింగ్ అది. గతంలో కూడా అది సత్రంలాగే ఉండేది. ఈ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత వాళ్ళు ముందుకు వచ్చి ఆ సత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇస్తే ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో కమ్యూనిటీ కిచెన్ సెంటర్గా మార్చేశారు. బాగా దాన్ని
మొత్తం ఎమ్యూనిటీస్ అన్ని కల్పించి నీట్గా దాన్ని కిచెన్ సెంటర్ లాగా తీర్చిదిద్దారు. మీరు చూడండి, ఎవరిదైనా సరే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారనడానికి ఈ కమ్యూనిటీ కిచెన్ ఒక ఉదాహరణ. అక్కడ అంతా లేడీస్, అంతా మహిళలు, అది కూడా 60 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ మీదుగానే చాలా అద్భుతంగా కిచెన్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడ ముఖ్యంగా మనం చూస్తే బాచిన రత్నకుమారి, గతంలో ఆమె మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ టైంలో కీ పొజిషన్లో కూడా ఉన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా ఆవిడే దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటారు. ఆవిడకి తోడ్పాటుగా అక్కడ మనం చూస్తే పరిటాల శ్రీదేవి గారిని ఉన్నారు. ఆవిడ కూడా చాలా అద్భుతంగా వీళ్ళు చాలా పక్క ప్లానింగ్తో ఇది రన్ చేస్తూ ఉంటారు. ఇక మీరు చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అంతా దీంట్లో ఏదైనా అకేషన్ వచ్చినా కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఒక రాయని సునీత గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా మనం చూసినట్లయితే జమునా కుమారి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిలుకూరు జమునా కుమారి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఆ కమ్యూనిటీ కిచెన్ ని ఈ రోజున ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. ఎంతో మంది ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. మీరు చూస్తే అక్కడ మెను రేపు ఉదయం మనం ఏం తింటాము, రేపు ఉదయం అక్కడ ఏం వండుతారు, ఏముంటుంది అనేది ఇవ్వాలే ఆ మెనూ కార్డులో పెట్టేస్తారు బోర్డు మీద, చాలా నీట్ గా. కొంతమంది అసలు రాలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి క్యారేజీలు కూడా పంపిస్తారు టయానికి. ఎంత పక్కాగా ఫైనాన్షియల్ గా కూడా ఎంత పక్కాగా ప్లానింగ్ ఉంటుందంటే అంత పక్కాగా. ఏదైనా పండుగలు అట్లా వచ్చినంటే స్పెషల్ గా కొన్ని ఐటమ్స్ అడిషనల్ గా దానికి యాడ్ చేస్తూ ఉంటారు ఆ మెనూకి. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ లేడీస్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా, ఆ మహాతలులంతా, అక్కడ ఎవరైనా ఏదైతే ఈ వెండర్స్ ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, ఆ తోపుడు బండ్ల మీద వచ్చేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, అట్లా వాళ్ళు రోజు వచ్చి అక్కడికి కూరగాయలు లేకపోతే ఇంకోటి వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళకి నెలవారీ కూడా ఖాతా ఇస్తూ ఉంటారు. 31st మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు డబ్బులు పట్టుకొని పోతారు. అంత పర్ఫెక్ట్ గా. సరుకులు కూడా అంతే, ఊళ్ళో ఉన్న ఒక పచారీ కోట్ నుంచి పర్ఫెక్ట్ గా వాళ్ళు వచ్చి 31st అంతా పచారీ సామాన్ అంతా నీట్ గా రాసి ఉంటుంది లెక్కలతో సహా. అంత ఫుల్ ట్రాన్స్పరెన్సీ. చూడండి, చిన్న ఎడిషనల్ గా ఆ రోజు ఒక బీరకాయ చట్నీ చేయాలన్నా కూడా దానికి అమౌంట్ ఎంత అవుతుంది అనేది కూడా నీట్ గా క్యాలిక్యులేట్ అయ్యి ఉంటాయి. ఎక్కడ ఈ విషయంలో అక్కడెక్కడ ఇన్హిబిషన్స్ కానీ లేకపోతే వేరే విధంగా అనుకోవడానికి కానీ ఆస్కారం ఇవ్వట్లేదు వాళ్ళు. అంత అద్భుతంగా ఈరోజు ఆ కాకతీయ కమ్యూనిటీ కిచెన్ ని వాళ్ళు రన్ చేసి చూపిస్తూ ఉన్నారు. చాలా మంది అది చూసిన తర్వాత చాలా మంది వచ్చి దాన్ని ఒక పక్క ఊర్ల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ చాలా మంది వచ్చి దాన్ని విజిట్ చేస్తూ ఉన్నారు. విజిట్ చేయడం కాదు, మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయడం కాదు, అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేయండి. అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తే ఆ ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉంటుంది, మనం ఇంట్లో వండే దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇంకా బెటర్ క్వాలిటీలో ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడికి. సో అందుకే ఇది, ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో సింగిల్ పేరెంట్ లేకపోతే ఇద్దరు పేరెంట్స్ ఉన్నా పెద్దవాళ్ళు అయిపోయింది, వాళ్ళు అక్కడికి వెళ్ళి కనీసం ఆ ఫ్రిడ్జ్ దగ్గరకో వెళ్ళి ఒక బాటిల్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అంతా అది వచ్చేస్తుంది అనమాట ఏజ్ పెరిగే కొంది. దానికి తోడు షుగర్లు, బీపీలు ఇవన్నీ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనకి టెన్షన్ ఉండదు కదా. మన పేరెంట్స్కి అక్కడ టయానికి ఆహారం, మన గ్రాండ్ పేరెంట్స్కు టయానికి అన్నం తింటున్నారు, కాస్త బాగున్నారు, అందరితో పక్కన వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నారు, లోన్లీగా లేరు, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతున్నారు అంటే మనకే హ్యాపీగా ఉంటుంది. మనం కూడా కొంత రిలాక్స్ అయ్యి మనకు కూడా కొంత కుషన్ వచ్చేస్తుంది. సో ఏదో హోటల్కి వెళ్ళి తెచ్చుకోను లేకపోతే ఇంకోటో తినే పరిస్థితితో తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ అవుతున్న ఇదైతే ఉంది. నిజంగా అక్కడ మహిళా మనులందరూ ఎవరైతే దానికోసం పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఇంకొకసారి మా R24 తరపున ఈ వీడియో చేస్తూ నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్తా ఉన్నా. అంత పర్ఫెక్ట్గా డీల్ చేస్తూ ఉన్నారు, అంత పర్ఫెక్ట్గా, ఇంక్లూడింగ్ అక్కడ వంట మనుషులకు కూడా, అక్కడ పనిచేసి పాత్రలు తోమే వాళ్ళకు కూడా అంత అద్భుతమైన టైమింగ్ అనమాట. సో అందుకే మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి అక్కడ వాళ్ళు చేసిన అద్భుతాలు, బాజన్ శ్రీనివాస్ గారి ఇనిషియేషన్తో, లక్ష్మి అండ్ శ్రీధర్ గారి ఇనిషియేషన్తో, రత్న అండ్ శ్రీదేవి గారి ఇనిషియేషన్తో వాళ్ళు చేస్తున్న అద్భుతాలు ఏంటనేది మీరు చూడండి. ఒకసారి ఆ ఫుడ్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చూడండి. ఇంకా ఈ కమ్యూనిటీ కిచెన్స్ పూర్తి స్థాయిలో ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో అందరికీ కూడా ఈ వీడియోని చూపించే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.